నా పేరు డాక్టర్ పవన్ వెర్కిచర్ల, ఎల్వి ప్రసాద్లో నేను సైంటిస్ట్ అండ్ కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ని. ఈరోజు ఒక పబ్లిక్ లెక్చర్ ఆన్ మయోపియా చేశాము. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, అంటే పిల్లలకి దగ్గర వరకు కనిపిస్తుంది, దూరం కనిపించదు. దానికోసం మనం ఈరోజు ఒక పబ్లిక్ లెక్చర్ చేయడం జరిగింది. దానికోసం చాలా పేరెంట్స్ వచ్చారు. త్రూ అవుట్ ఇండియా దెర్ ఆర్ పార్టిసిపెంట్స్, వేరే స్టేట్స్ నుంచి కూడా ఆన్లైన్లో లాగిన్ అవ్వడం జరిగింది. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇండోర్ సెంట్రిక్ లైఫ్ స్టైల్ అయిపోవడం. చాలామంది మొబైల్ ఫోన్కి గ్లూడ్ అయ్యి బయటికి వెళ్ళకపోవడం, ఇది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. పిల్లలు రాసేటప్పుడు చదివేటప్పుడు కూడా ఈరోజు అందరు దగ్గర పెట్టుకొని రాస్తున్నారు, ఇది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. చాలా మిత్స్ గురించి మాట్లాడాము. అంటే అద్దాలు పెట్టుకుంటే ప్రాబ్లం పెరుగుతుందా అని అడుగుతారు. అద్దాలు పెట్టుకుంటే ప్రాబ్లం పెరగదండి, అద్దాలు చాలా ఇంపార్టెంట్. క్యారెట్స్ తింటే ఐకి మంచిది, మరి మయోపియా తగ్గిపోతుందా అని అట్లాంటి మిత్స్ ఉన్నాయి చాలా వరకు. ఈరోజు మేము అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మయోపియా ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్ళదు, కానీ కంట్రోల్ చేసే సొల్యూషన్స్ ఈరోజు మనకు ఉన్నాయి. రకరకాల అద్దాలు ఉన్నాయి, స్పెషాలిటీ స్పెక్టికల్స్, స్పెషాలిటీ కాంటాక్ట్ లెన్స్, స్పెషాలిటీ ఐ డ్రాప్స్. దీనివల్ల కన్నుని పెరగకుండా కంట్రోల్ చేయొచ్చు. కన్ను పెరగకుండా ఉంటే మయోపియా కంట్రోల్లో ఉంటుంది. సో మా సజెషన్ అందరికీ కూడా ఐడెంటిఫై చేయండి. పిల్లలకి 6 years లోపు ఒక మయోపియా స్పెషాలిటీ ఐ ఎగ్జామినేషన్ చేయించండి. ప్రాక్టీషనర్స్ ఉన్నారు, చాలా ఐ కేర్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. మయోపియా పెరుగుతుంది, కోవిడ్ తర్వాత చాలా పెరుగుతుంది. ప్రతి నెల 6th 6 to Fix మయోపియా అని లాంచ్ చేశాం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో. 6 ఎందుకు అంటే -6 హై మయోపియా అంటాం. సో -6 హై మయోపియా 6th రోజున ప్రతి నెల అందరినీ మయోపియా గురించి సోషల్ మీడియాలో షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం.